దీని గురించిన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహాత్మా ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు మీద స్పందించేందుకు మనతో మందకృష్ణ మాదిగ ఉన్నారు. ఆయనే అడిగి ఆయన రియాక్షన్ తెలుసుకుందాం. మీ 3 దశాబ్దాల పోరాటం ఫలించింది, అందుకు ముందుగా మీకు శుభాకాంక్షలు చెప్తున్నాను. మీ రియాక్షన్ ఏంటి? అసలు ఈ తీర్పుని 20 ఏళ్లుగా మీకు జరిగిన అన్యాయం సరిదిద్దబడుతుంది అనుకుంటున్నారు? తప్పకుండా అన్న, సరిదిద్దబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ చేసి 5 ఏళ్ళు అమలు జరిగిన కాలంలో గతంలో 50 ఏళ్ళుగా రాని అవకాశాలు 5 ఏళ్ళలో వచ్చినాయి. ఇప్పుడు 20 ఏళ్ళుగా మేము నష్టపోయినాం. కానీ వర్గీకరణ 7 జడ్జీల్లో 6 జడ్జీలు సంబంధించడం అంటే మెజార్టీ తీర్పు ప్రకారం వర్గీకరణ అమలు జరగబోతుంది. ఈ తీర్పు శాశ్వతం అవుతుంది కనుక ఖచ్చితంగా వర్గీకరణ ఫలాలు 1-2 దశాబ్దాల్లోనే ముందుగా అందుకోవడం ద్వారా సమాజంలో అన్యాయం జరిగిన వర్గమైన మాదిగలు ఉన్నత స్థానం రావడానికి అవకాశం ఉంటుంది. నేను అంటున్నా, ధర్మం గెలిచింది. ఆ గెలిపించుకున్న ఫలాలను అనుభవించడానికి ఇప్పుడు జాతిని సిద్ధం చేసుకోవాలి. ఈ విషయంలో నేను చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ధన్యవాదాలు కూడా చెప్తున్నాను నేను. ఎందుకంటే మీరు వర్గీకరణ అమలు చేసినప్పుడే మాకు మేలు జరిగింది. ఇప్పుడు మీరు తీసుకొచ్చే చట్టమే మళ్ళీ పునరుద్ధరించబడ్డది. కాబట్టి ఇప్పుడు మీరే ముఖ్యమంత్రి ఉన్నారు. వర్గీకరణ రద్దయిన 2004లో చంద్రబాబు ముఖ్యమంత్రి లేడు. ఇప్పుడు వర్గీకరణ మళ్ళీ చేసుకోవచ్చు అంటున్న రోజు మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నారు. చేసింది ఆయన, పునరుద్ధరించబడ్డది ఆయన తీసుకొచ్చే చట్టమే. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా వర్గీకరణ ప్రక్రియను ముందుకు నడిపించాలి. ఉద్యోగాల్లో నష్టపోకుండా వర్గీకరణ ప్రక్రియ అమలు జరగాలి. రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణలో వర్గీకరణ సమర్థిస్తూ ఎన్నో బహిరంగ సభలో పాల్గొన్న వ్యక్తే కనుక సోదరులు రేవంత్ రెడ్డి గారు కూడా అప్పీల్ చేస్తున్నాం. దయచేసి అత్యంత వెనుకబడ్డ మాదిగ జాతి, తెలంగాణలో మెజారిటీగా ఉన్నది మాదిగ జాతి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వర్గీకరణ ప్రక్రియను విద్యా సంస్థల్లోనూ ఉద్యోగ అవకాశాల్లోనూ వెంటనే అమలు చేసే విధంగా ముందుకు సాగాలని కోరుతున్నాను. మీ పోరాటానికి రాజకీయ పార్టీలు చాలా వరకు మీకు మద్దతు తెలిపాయి. పార్టీ రాజకీయాలకు అతీతంగా కూడా చాలామంది మీకు సపోర్ట్గా నిలిచారు. అయితే లాస్ట్ ఇయర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా మీకు ఒక సభా వేదికగా ఇచ్చిన హామీ ఇప్పుడు నెరవేరింది. మీరు ఏం చెప్పగలరు? వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో, ప్రస్తుతం తెలంగాణ శాసనసభలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వర్గీకరణ అంశం చర్చ పెడితే ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. అందరూ అనుకూలంగా మాట్లాడారు. కాబట్టి వర్గీకరణ సూత్రబద్ధతకు అన్ని పార్టీలు కట్టుబడినాయి కాబట్టి నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. కానీ నేను ఇద్దరికి కృతజ్ఞత బలంగా చెప్పాలి. ఒకరు చంద్రబాబు నాయుడు గారు, ఆయన అమలు చేసిందే ఇప్పుడు మళ్ళీ ఆయన తీసుకొచ్చే చట్టమే పునరుద్ధరించబడ్డది. కాబట్టి ఆయన తీసుకొచ్చిన చట్టం పునరుద్ధరించబడతాయి కాబట్టి ఆయనకు అభినందనలు, ధన్యవాదాలు చెప్తున్నాను నేను. కానీ ఎప్పటికైనా న్యాయం దక్కుతుంది అనుకున్నాం, విజయం సాధిస్తాం అనుకున్నాం. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు పోయిన నవంబర్ 11వ తారీఖు నాడు హైదరాబాద్లో జరిగిన విశ్వరూప మహాసభకు రావడం ద్వారా మరో నవంబర్ మళ్ళీ రాకముందే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా ఆయన ఎట్లా ముందుకు నడిపించాలో వ్యవస్థను అట్లా ముందుకు నడిపించడం జరిగింది. ఎగ్జాంపుల్, ఆయన వేదిక మీద ఖచ్చితంగా వర్గీకరణకు కేంద్రం సపోర్ట్ చేస్తుంది. ఇది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ప్రక్రియ వేగవంతం చేయడానికి కేంద్రం సపోర్ట్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. ఆ ప్రక్రియను ముందుకు నడిపించడానికి ఒక కమిటీ ఎత్తామని చెప్పడం జరిగింది. ఆయన క్యాబినెట్ సెక్రటరీ అధ్వర్యంలోనే కమిటీ వేయడం జరిగింది. సమావేశాలు జరిగినాయి. వాళ్ళు అటార్నీ జనరల్ను, సోలిసిటర్ జనరల్ను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఈ వర్గీకరణ ప్రక్రియ మీద రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయడానికి వాళ్ళు కేంద్రం తరఫున న్యాయశాఖ అప్పీల్ చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా రాజ్యాంగ ధర్మాసనం పడ్డది. ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో వెంటనే విచారణ జరిగింది. జడ్జిమెంట్ రిజర్వ్ అయింది. ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది. అంటే న్యాయం దక్కుతుందనే ఉద్యమంతో కదా 30 ఏళ్ళు పోరాటం చేసినాము. పోరాటం లెక్క రాజపల్లె. కానీ పెద్దలు గౌరవ నరేంద్ర మోడీ గారు వేదిక మీదకి వచ్చిన కానుంచే ఈ ప్రక్రియ వేగవంతమైందనడంలో ఖచ్చితంగా 100% నిజం ఉన్నది.